ఒక త్రాటి మీదకు తెచ్చి నాయకులను ఆహ్వానించి ఈ కార్యక్రమం జయప్రదం జరిగిస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు ప్రియులు దళిత క్రైస్తవ నాయకుడు శ్రీ నక్క ఆనందబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులకు, పెద్దలకు, క్రైస్తవ నాయకులకు, మరి ముఖ్యంగా ఈ దినము ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా మన మీదకు విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్, యునైటెడ్ ఎవాంజలికల్ లూథరన్ చర్చెస్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్న 12 లూథరన్ సంఘాల తరపున, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సంఘాల తరపున, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం తరపున వారికి ప్రత్యేకమైన వందనములు, క్రిస్మస్ శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట అని మనకు అర్థం. క్రైస్ట్ అండ్ మాస్, క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినటువంటిది క్రిస్మస్. దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకంలోనికి కేతించిన దినం. తను తాను తగ్గించుకొని ఆయన రిక్తునిగా, ఏమీ లేనివాడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. పేదవాడుగా, పేదతగా కన్యమర్య గర్భమున ఉద్భవించిన వాడుగా మనం చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది పేదల క్రిస్మస్. ఆయన ధనవంతుల ఇంటిలో జన్మించలేదు, గొప్పవారి ఇంటిలో జన్మించలేదు. ఒక పేదవాని గర్భమున పశువుల పాకలో ఆయన జన్మించాడు. దేవాది దేవుడు మానవుడిగా, ఏమీ లేని వాడుగా ఈ లోకానికి వచ్చాడు. పేదల క్రిస్మస్. ఈ దినాన్న, ఈ క్రిస్మస్ కాలంలో మన ముఖ్యమంత్రి వారిలో మనందరినీ ఆహ్వానించి క్రైస్తవులకు మంచి పండగ వాతావరణం తీసుకుని వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సేవకుడిగా క్రైస్తవుల పక్షాన, మనందరి పక్షాన 2 విన్నపములు వారికి విన్నవించుకోబోతా ఉన్నాను. చంద్రన్న కానుకగా పండగ సమయాల్లో వారిస్తూ అనేకమైన బహుమతులను బట్టి వందనాలు. పేదలకు, బలహీన బడుగు వర్గాల వారికి చేయూతనిచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ను ఆయన పురోభివృద్ధిలోకి నడిపిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఏమీ లేని వాడుగా ఒంటరిగా హైదరాబాద్ నుండి వచ్చి ఈ అమరావతి నగరాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా ఆయన తీసుకొని ఆయన అడ్మినిస్ట్రేషన్ను మనం చూస్తూ ఉన్నాం. సమర్థవంతమైన నాయకుడు మనకు దేవుడు అనుగ్రహించాడు. పేదల పక్షాన ఉండి పేదల యొక్క సంక్షేమ నిర్మూలనకి వారు కృషి చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రైస్తవ సంఘాలు, మిషనరీలు మన భారతదేశానికి రావడం, వారు స్థాపించే విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, మరి అనేకమైన వాటిని బట్టి నాడు ప్రజలు సంతోషాలతో, ఆనందాలతో ఉన్నారు. అవి రాను రాను క్షీణించిపోతూ ఉన్నాయి. రాను విద్యా సంస్థలు క్షీణించిపోతూ ఉన్నాయి, వైద్యాలు క్షీణించిపోతూ ఉన్నాయి. మా అందరి కోరిక, ఇక్కడ వేదిక మీద ఉన్న క్రైస్తవ నాయకులందరి యొక్క విన్నపం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు మనవి చేస్తూ ఉన్నాం. మీ చంద్రన్న కానుక మాకు పేదల సంక్షేమానికి, అభ్యుదయానికి మీరు అందించాలని కోరుతూ విద్యాలయాలను మీరు పటిష్టపరచవలసిందిగా వారిని మనం చేస్తూ ఉన్నాం. రెండవది, చివరిది, దేవుడు వారిని క్రైస్తవులకు 24-25 తారీఖుల క్రిస్మస్లు జరగబోతా ఉన్నాయి. వారి మనసులో ఒక మంచి కోరిక దేవుడు పుట్టించాలని, 24-25 తారీఖు కూడా సెలవు దినాలుగా ప్రకటించాలని, మేమందరము క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకోవడానికి వారు మనసారా మాకు సహాయం చేయాలని కోరుతూ వారిని ప్రత్యేకంగా మా అందరి పక్షాన కరదలతో వారిని అభ్యర్థిస్తూ ఉన్నాము. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోడరేటర్ బిషప్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మోస్ట్
రైట్ రెవరెండ్ చిన్నబాగయ్య గారు, ఆర్సీఎం బిషప్ గారు, వారు వచ్చి 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. పూజ్యులు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే వేదికను అలంకరించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు, మినిస్టర్లు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, మా అతి ప్రియమైనటువంటి మినిస్టర్ గారు నక్క ఆనందబాబు గారు, శాసన సభ్యులు, వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి బిషప్ గారు, దైవజనులు, ప్రజలారా, బాలబాలికలారా, ఈనాడు మనం ఎంతగానో ఆనందించవలసినటువంటి సందర్భం ఇది. ఈనాడు ప్రపంచ యావత్తు కూడా ఒక సందడి చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భం ఈ యొక్క పండుగ సందర్భం, క్రిస్మస్ పండుగను చేసుకోవడం. ఇటువంటి ఐక్య క్రిస్మస్ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది అని అంటే అది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన మినిస్టర్లు అయినటువంటి వాళ్లకు, ముఖ్యంగా నక్క ఆనందబాబు మినిస్టర్ గారి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి